కొత్త పద్దుకు వేళైంది. నేడు పార్లమెంటులో 2026-27 వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి. కేంద్రంలో బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చాక రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ పెడుతున్నారు నిర్మలా సీతారామన్. ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు నిర్మలా సీతారామన్ వెళ్తారు. 10 గంటల 15 నిమిషాలకు మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్కు ఆమోదం తెలపనుంది కేంద్ర కేబినెట్. ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సుమారు 2 గంటల పాటు బడ్జెట్ ప్రసంగం ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎప్పట్లాగే వేతన జీవులు, సీనియర్ సిటిజన్లు ఈసారి బడ్జెట్ పైన గంపెడాసలు పెట్టుకున్నారు. వ్యాపార, పారిశ్రామిక వర్గాలు పన్ను విధానాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు తీర్తాయా అని వేచి చూస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఆదివారం కేంద్ర బడ్జెట్ను ప్రకటించడం ఇదే తొలిసారి. అయితే భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డగోలు సుంకాలు, జాబ్ మార్కెట్లో సంక్షోభాలు, స్టాక్ కమోడిటీ మార్కెట్ల ఒడిదుడుకుల నడుమ ఆషామాషీ బడ్జెట్తో ఒరిగేదేమీ ఉండబోదని ఆర్థిక విశ్లేషకులు తెలుపుతున్నారు. ఈసారి బడ్జెట్లో స్థిరమైన వృద్ధి, ఉద్యోగాల కల్పన, తయారీ రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలు ఉండాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో పారిశ్రామిక రంగం డిమాండ్లను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే సంస్కరణలకు నడుం బిగించాలని సలహా ఇస్తున్నారు. నిజానికి దేశీయ మార్కెట్లో వినియోగదారుల కొనుగోలు శక్తి క్రమేణా క్షీణిస్తోంది. దాన్ని బలపరిచే విషయంలో ఇప్పటికే మోదీ సర్కార్ తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోందని పలువురు ఆర్థిక విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అందుకే ఈ బడ్జెట్ను ఉద్యోగ కల్పన, పెట్టుబడుల పెంపుకు సదవకాశంగా భావించి చర్యలు చేపడితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. ముఖ్యంగా భారత్పై విదేశీ మదుపరుల్లో సన్నగిల్లిన విశ్వాసాన్ని పెంపొందించడం ఆర్థిక మంత్రి ఎదుట ఇప్పుడున్న అసలు పరీక్షగా పేర్కొంటున్నారు. భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అదే పనిగా పెట్టుబడుల ఉపసంహరణకు దిగుతున్నారని, ఈ పరిణామం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువను గట్టిగానే ప్రభావితం చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు. ఐటీకు సంబంధించి కొత్త, పాత విధానాలను అవలంబిస్తున్న కేంద్రం పొదుపుకు పెద్దపీట వేసే పాత విధానాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేసినటువంటి సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్నేళ్లుగా ఏటా కొత్త బడ్జెట్లోనే మార్పులు చేస్తోంది. గత బడ్జెట్లో ఐటీ స్లాబ్లను సవరించింది. అయితే ద్రవ్యోల్బణం, జాబ్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో నూతన ఐటీ విధానంలో గరిష్ట స్లాబ్ను సడలించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వార్షిక ఆదాయం 24 లక్షలు దాటితే 30% పన్ను వర్తిస్తుంది. దీంతో ఈ పరిమితిని పెంచాలని కోరుతున్నారు. పన్ను మినహాయింపు, స్టాండర్డ్ డిడక్షన్ల పరిమితుల్ని పెంచాలంటున్నారు. అలాగే టీడీఎస్కు సంబంధించి కూడా ఊరటనివ్వాలని పన్ను చెల్లింపుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏఐ, నూతన ఆవిష్కరణలు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఈసారి బడ్జెట్లో తగినంత ప్రోత్సాహకాలు ఇవ్వాలని టెక్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. దేశంలో ఏఐకి గొప్ప భవిష్యత్తు ఉందని, ఇక్కడి యువత దాన్ని అందిపుచ్చుకుంటే విస్తృత ప్రయోజనాలను చూడొచ్చంటూ టెక్ మహీంద్రా మాజీ సీఈఓ సిపి గుర్నాని అన్నారు. అలాగే చిప్ తయారీదారులు, లాజిస్టిక్స్ ఇండస్ట్రీ వర్గాలు కూడా బడ్జెట్ తమకు వెన్నుదన్నుగా నిలవాలని కోరుకుంటున్నారు.
రైట్, ఇక ఇవాళ పార్లమెంటులో నిర్మలా సీతారామన్ 9వసారి ప్రవేశపెట్టబోయేటువంటి కేంద్ర బడ్జెట్పై అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమకు భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతోంది, ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా, ముఖ్యంగా ఇటు రైతులు, పేద, మధ్యతరగతి ప్రజలైతే చాలా ఈసారి బడ్జెట్లో తమకు ఏదైనా పెద్దపీట వేయబోతుందేమో కేంద్రం అనేటువంటి ఒక ఆసక్తి అయితే వాళ్ళలో కనబడుతోంది. మరి బడ్జెట్కు ముందు అయితే అంచనాలు చాలా ఉన్నాయి, మరి బడ్జెట్ తర్వాత ఏం మిగులుతుంది, ఏమొస్తుంది అనేది మరి 11 గంటల తర్వాత కానీ మనకు తెలుస్తుంది. సో ఇప్పటికి ప్రీ బడ్జెట్ అలొకేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు అండ్ అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ అందే సత్యం గారు అండ్ ఆర్థికవేత్త కూడా. నమస్కారం అండి సత్యం గారు, శ్రీనివాస్ గారు. నమస్తే అండి. రైట్, సత్యం గారు, వికసిత్ భారత్ 2047 అనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దేశంతో పాటు తాము కూడా అభివృద్ధి చెందాలి అని సామాన్య ప్రజలు చాలా కలలు కంటూ ఉంటారు. సో ఈసారి బడ్జెట్లో ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు అనగానే ఈసారి తమ రాష్ట్రానికి ఎస్పెషల్లీ ప్రజలకు, అంటే పేద ప్రజలకు, మధ్యతరగతి వర్గాలకు, అలాగే రైతులకు ఎస్పెషల్లీ ఏమైనా ఉంటుందా అని చాలా ఆసక్తి ఉంటుంది. తర్వాత ఎప్పట్లాగానే ఉసూరుమంటూ నిరుత్సాహం కనబడతా ఉంటుంది. ఏదో 1-2 బడ్జెట్లలో వాళ్ళు అనుకున్న మేర కాకపోయినా కాస్తో కూస్తో ఒక ప్రతిఫలం కనిపెట్టినటువంటిది. మరి ఈసారి బడ్జెట్ పైన కూడా భారీ అంచనాలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈసారి ప్రభుత్వం అండగా నిలబడుతుందా, ఏ వర్గాలకు ఎలాంటి అంచనాలు పెట్టుకోవచ్చు అని అంటారు ఈసారి బడ్జెట్లో? మీరు ఫస్ట్ చెప్పినట్టుగా 1947 నాటికి వికసిత్ భారత్ అచీవ్ కావాలంటే రంగరాజన్ ఎస్టిమేషన్ ప్రకారం 11.5% గ్రోత్ రేట్ ఉండాలి. ఇప్పటి నుంచి 47 వరకు ఎవ్రీ ఇయర్ 11.5% గ్రోత్ రేట్ ఉంటే అప్పుడు సాధ్యం అవుతుంది. మంది గత సంవత్సరం ముందు 7% ఉండేది. పోయిన ఫైనాన్షియల్ ఇయర్లో 24-25లో అది 6% పడిపోయిందని 1-2 క్వార్టర్లు తేలగానే నిర్మలా సీతారామన్ జాగ్రత్త పడి 2 విషయాల్లో డొమెస్టిక్ డిమాండ్ పడిపోవటం వల్ల గ్రోత్ రేట్ పడిపోయిందని చెప్పేసి గమనించి, ఒకటి జిఎస్టీ స్లాబ్ రేట్లు తగ్గించడం, రేట్ ఆఫ్ స్లాబ్ తగ్గించడం, స్లాబుల సంఖ్య తగ్గించడం, ఆ విధంగా మార్కెట్లో అవి తక్కువ ధరకు లభించే విధంగా చేసి డిమాండ్ పెంచడానికి ప్రయత్నం చేసింది. అదొక అంశం. రెండోది ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు ఊహించనంతగా 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు. స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే 12.75, 12,75,000 అసలు ఇన్కమ్ ట్యాక్స్ లేదు. మిగతా స్లాబులలో 5, 10, 15 అట్లా 20-25 స్లాబ్స్ కన్సెషన్ ఇచ్చింది. ఈ 2 చర్యలు ఎందుకు తీసుకుందంటే డొమెస్టిక్ డిమాండ్ పెంచడానికి. ఈ డొమెస్టిక్ డిమాండ్ పెంచితే గ్రోత్ రేటు నిర్మలా సీతారామన్ ఆశించినంత ఎఫెక్ట్ లేదు, కానీ పాజిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్లనే ఇప్పుడు నిన్న ఎకనామిక్ సర్వేలో 6.4% గ్రోత్ రేట్ ఉంటుందని అంచనా వేసింది. కాబట్టి ఆ మేరకు అబవ్ 6ను రక్షించుకోవటానికి ఆవిడ తీసుకున్న ఈ 2 చర్యలు ఉపయోగపడ్డాయి. అయితే విమర్శకుల అభిప్రాయం ఏంటంటే ఇట్లా కన్సెషన్స్ ఇచ్చడం వల్ల డొమెస్టిక్ డిమాండ్ అంతగా పెరగదు, ఆదాయం పెంచేటువంటి చర్యలు తీసుకోవాలి. ఆదాయం పెంచే చర్యలు తీసుకోవాలంటే కనీస వేతనానికి సెక్యూరిటీ ఇవ్వటం, తర్వాత పే కమిషన్స్, రాష్ట్రాల్లో కేంద్రంలో ఉన్నటువంటి పే కమిషన్స్ కూడా అమలు జరిపితే అప్పుడు ఆదాయ స్థాయి పెరిగి డిమాండ్ పెరుగుతుంది. రెండోది పై స్థాయి కార్పొరేట్లు కానీ రిచ్ క్లాస్ యొక్క ఆదాయం పెరిగితే ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళ ఖర్చు 1-3% ఉంటుంది. ప్యూర్ ఎకనామిక్స్ పోతే అర్థం కాదు, కానీ వీళ్ళకు వ్యూవర్స్కు రిచ్ క్లాస్ యొక్క ఎంపీసీ 0 to 1 ఉంటుంది, పేదల యొక్క ఎంపీసీ 99 to 1 ఉంటుంది. అంటే మిడిల్ క్లాస్ నుంచి కింద తరగతి వాళ్ళు 100 రూపాయలు ఆదాయం వస్తే 99 రూపాయలు ఖర్చు పెడతారు. కాబట్టి డొమెస్టిక్ డిమాండ్ పెరుగుతుంది. రిచ్ క్లాస్కు 100 రూపాయలు పెంచితే 1 రూపాయి ఖర్చు పెడితే 99 రూపాయలు సేవ్ చేస్తారు. కింది వాళ్ళు ఎందుకు ఎక్కువ ఖర్చు పెడతారంటే ఆ మేరకు ఖర్చు పెట్టకపోతే డిమాండ్ పెరగదు, వాళ్ళ అవసరాల కోసం ఖర్చు పెడతారు. కాబట్టి దీనికి భిన్నంగా ప్రభాత్ పట్నాయక్ చెప్పింది ఏంటంటే ఆదాయాలు పెరగకుండా ఇలా సీతారామన్ చేస్తే కొంత పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది, కానీ 100% రిజల్ట్ రాలేదు. ఉదాహరణకి ఇప్పుడు 8th పే కమిషన్ ఉంది, మన 1126 నుంచి అమలు చేయాలి, 10 ఏళ్లకు ఒకసారి అమలు చేయాలి. కానీ అది ఎప్పుడో ఇంకా 18 నెలలకు రిపోర్ట్ ఇస్తే అది అమలు చేయబోరికల్లా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి. అంటే ఆదాయాలు పెంచవలసిన వాళ్ళ
పెంచకుండా కన్సెషన్ ఇస్తే అంత పాజిటివ్ ఎఫెక్ట్ ఉండదు అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్. తర్వాత రెండోది ఏంటంటే నిర్మలా సీతారామన్ ఆ కన్సెషన్ ఇచ్చింది, కానీ ఇప్పుడు మనకు 25 సెన్సస్ వచ్చింది రియల్ వేజ్ గురించి. రియల్ వేజ్ రేటు ఏషియన్ కంట్రీస్ 4 దేశాల్లో చూస్తే రియల్ వేజ్ గ్రోత్ రేటు చైనాలో 4.2% ఉంది 25 ఫైనాన్షియల్ ఇయర్లో. ఓకే. వియత్నాం 2.7% ఉంది, థాయిలాండ్ 0.7% ఉంది, ఇండియా 0% ఉంది గ్రోత్ రేట్. రియల్ వేజ్ గ్రోత్ రేట్ 0% గ్రోత్ రేట్ అంటే నిజ వేతనాల్లో పెరుగుదల లేదు. కాబట్టి డొమెస్టిక్ డిమాండ్ ఎట్ట పెరుగుద్ది? కన్సెషన్స్ ఇచ్చినంత మాత్రాన అది ఎబవ్ మిడిల్ క్లాస్కు చెందితే డొమెస్టిక్ డిమాండ్ పెరిగే అవకాశం లేదు. కాబట్టి సీతారామన్ వేసినటువంటి అంచనా ఒక 20-30% ఆ అంచనా నిజమైంది తప్ప మిగతా 70% కాలేదనేది డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. ఇదొకటి. తర్వాత బడ్జెట్ పరిమాణం కూడా జనరల్గా ఇన్ఫ్లేషన్ రేటు 6 to 7% ఉంటే 56-57 లక్షల కోట్లు వాల్యూమ్ ఉండే అవకాశం ఉంది. పోయిన సంవత్సరం బడ్జెట్ 50,65,000 కోట్లు, 50.6 lakh crores. ఇప్పుడు ఇవాళ ఇన్ఫ్లేషను బిలో 3% కట్టడి చేయగలిగారు. కాబట్టి అరౌండ్ 55 lakh crore, 54-55 lakh crore వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్ ఉండేటువంటి అవకాశం ఉంది. దీంట్లో నుంచి కేటాయింపులు మనం చూస్తే ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ప్రజలు పెద్దగా ఎక్కువ ఆశించొద్దు. కానీ ఉన్నటువంటి వాటిలలో ముఖ్యంగా గతంలో వ్యవసాయ సబ్సిడీ తగ్గింది, దాన్ని అచీవ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంతకుముందు సంవత్సరం 4.5% అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఉంటే పోయిన సంవత్సరం 3.5 ఉంది. మరి టోటల్ గ్రోత్ రేటు ఇప్పుడు నిన్నటి ఎకనామిక్ సర్వే రేపు నెక్స్ట్ ఇయర్ గ్రోత్ రేటు 6.8 నుంచి 7.2 ఉండొచ్చు ఎకానమీ గ్రోత్ రేట్ అని అంచనా వేశారు. ఆ అంచనాలు అందుకోవాలంటే ఎక్కడ 3 సెక్టార్లు అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్లు ఎక్కడ తగ్గకూడదు. తగ్గకుండా ఉండాలంటే పోయిన సంవత్సరం 4.5 నుంచి 3.5 తగ్గింది అగ్రికల్చర్ గ్రోత్, అది ఒక లాస్. తర్వాత సర్వీస్ సెక్టర్ యథావిధిగా ఉంది, కానీ ప్రొడక్షన్ సెక్టర్ మళ్ళీ తక్కువే ఉంది. కాబట్టి వాటిని కోపప్ చేయడానికి పోయిన సంవత్సరం బడ్జెట్లో 4 గ్రోత్ ఇంజిన్స్ పెట్టుకున్నారు బడ్జెట్ మొత్తాన్ని. ఏమిటంటే ఒకటి అగ్రికల్చర్, 2 MSMEs, 3 ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిఫరెంట్ సెక్టర్, 4 ఎక్స్పోర్ట్స్. ఈ 4 గ్రోత్ ఇంజిన్స్ ఎకానమీని డెవలప్ చేసాయని చెప్పేసి ఒక్కో దాంట్లో ఒక డజన్ ఉన్నాయి అనుకోండి. ఈ 4 గ్రోత్ ఇంజిన్స్ పెట్టుకున్నప్పుడు వాటికి ఇచ్చే ఇంపార్టెన్స్, ఉదాహరణకు ఎంఎస్ఎంఈలు ఉన్నది 2.5 కోట్లు అయితే ఎంఎస్ఎంఈ అనుకున్నారు, దాన్ని 10 కోట్లకు పెంచారు. అట్లాగే మీడియం ఇండస్ట్రీ 100 కోట్లకు పెంచారు. తర్వాత స్మాల్ స్కేల్ ఈ ఎంటర్ప్రెన్యూర్స్, మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ 100 నుంచి 500 కోట్లకు పెంచారు రేంజ్. అంటే ఆ రేంజ్ పెంచి దాంట్లోకి వచ్చేటట్టు చేసి ఎంకరేజ్మెంట్ చేయాలి, ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం. అంటే ఎక్స్టెన్షన్, విస్తరించారు, ఎట్లా ప్రయత్నం చేశారు. కానీ ఆ ఒక్క దాని మీదనే ఆధారపడలేదు. ఓపెన్ మార్కెట్ సిస్టంలో వాటికి వచ్చే ఆదాయాలు, వాటి ధరలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో 4 గ్రోత్ ఇంజిన్స్లో ఏ మేరకు గ్రోత్ రేట్ ఉందనేటువంటి దాన్ని ఆధారంగా మనకి ఇప్పుడు వాస్తవిక బడ్జెట్ ఇప్పుడు తెలిసేటువంటి అవకాశం. పెద్దగా ఘనమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవసరం లేదు అని చెప్తున్నారు ఓవరాల్ గా. తర్వాత ఇంకోటి ఒక్క మాట ఏంటంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ 12.75 lakhs ఎగ్జామ్షన్ ఇచ్చారు కాబట్టి తర్వాత మీరు ఇంతకుముందు ఇంట్రడక్షన్ అన్నారు 25%, 30% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకెక్కువ అని. నేనైతే పర్సనల్ గా వాళ్ళకి ఎక్కువ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నా. నేను ఆ రేంజ్ లోకి వచ్చినా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే వీళ్ళ కన్జంప్షన్ రేట్ తక్కువ ఉంటుంది. ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకు కన్సెషన్స్ ఇస్తే అది మార్కెట్లోకి రావాలి. రిచ్ క్లాసులు మిగులు ఉంటే మార్కెట్లోకి రాదు. అదే ఇప్పుడు 13 లక్షల నుంచి 20 లక్షల మధ్య, 15 లక్షల మధ్య రిబేటు వలన వాళ్ళ కన్జంప్షన్ పెరుగుద్ది. ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీయాలంటే ఆ మేరకు ఖర్చు కావాలి. తర్వాత వాళ్ళ అవసరాలు మిడిల్ క్లాస్ కూడా కొన్ని మంచి వస్తువులు కొంటున్నారు. కాబట్టి వాళ్ళది మార్కెట్లోకి వస్తుంది. కానీ గవర్నమెంట్ ఇచ్చే ఎగ్జామ్షన్ ఏమిటికి ఇచ్చింది? ఖర్చు పెట్టండి అని, మిగిలింది ఖర్చు పెట్టండి అని. దాచుకుంటే ఆ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఆ నిర్మలా సీతారామన్ ఆశించింది జరగాలంటే 20 లక్షల లోపు ఇంకేదైనా స్లాబ్ అటు ఇటు చేసిన సమర్థిస్తా, కానీ 30 లక్షల పైన ఉన్న వాళ్ళకు స్లాబ్లు సమర్థించండి అంటే మాత్రం దానివల్ల ఎకానమీకి పెద్ద ఉపయోగం ఉండదు. రైట్ సార్. సో రైట్, శ్రీనివాస్ గారితో మాట్లాడదాం, బీఆర్ఎస్ నాయకులు. శ్రీనివాస్ గారు, చరిత్రలో ఇవాళ అంటే February 1 ఆదివారం 2 ప్రత్యేకతలు. ఒకటి
కేంద్ర బడ్జెట్ మొట్టమొదటిసారిగా ఆదివారం రోజు ప్రవేశపెట్టడం ఒక ప్రత్యేకత అయితే, రెండవది ఇది అంటే అది బడ్జెట్ అనేది దేశవ్యాప్తంగా అందరికీ సంబంధించినటువంటి అంశం. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాజీ సీఎం కేసీఆర్ సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవ్వటం అనేది రెండు ప్రత్యేకతలు ఉన్నటువంటిది. సరే, రెండో దాని గురించి కాసేపు ఆగాక మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ రోజు ప్రవేశపెట్టబోయేటువంటి కేంద్ర బడ్జెట్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయి మీకు? అంటే మన దేశంలో బడ్జెట్ అనగానే పన్ను రాయితీలు, ఉపశమనాలు, వీటి గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మీరు ఎలా చూస్తున్నారు? మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు, అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. నిర్మలా సీతారామన్ గారు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో, అందులో పేపర్లెస్ బడ్జెట్, దాంతో పాటు ప్రత్యేకించి ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం పొందినటువంటి సందర్భాన వారికి శుభాకాంక్షలు. ముఖ్యంగా బడ్జెట్ వస్తుంది అంటే ఒక రాజకీయ పార్టీగా మేము ఆలోచించేది ఏంటంటే, కేంద్ర బడ్జెట్ నుంచి ఈ రాష్ట్రానికి ఏమొస్తుంది, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రకమైనటువంటి నిధులు కేటాయిస్తారు అనేటువంటి ఆలోచన మేము చేస్తాం. సాధారణంగా అంటే మేము ఆలోచించేది తెలంగాణకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయబోతుంది అనేటువంటిదే మా ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 57 అంశాల పట్ల కేంద్రానికి ఒక నివేదికనిచ్చింది. మాకు ఈ అంశాల పట్ల నిధులు కేటాయించాలి అని. ప్రధానంగా మేము అంటే మౌలిక వసతుల పట్ల, రీజనల్ రింగ్ రోడ్ పట్ల, దాంతో పాటు మన రాష్ట్రానికి ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఐఐఎం కానీ, సెంట్రల్ కేంద్రీయ విద్యాలయాలు కానీ, కొత్తగా ఏర్పాటైన జిల్లాలలో నవోదయ విద్యాలయాలు కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, దాంతో పాటు మనకు రావాల్సినటువంటి ఎయిర్పోర్ట్లు, ఒక 3 ఎయిర్పోర్ట్లు, ఆదిలాబాదు, మమ్నూరు, వరంగల్ కావచ్చు, పాల్వంచ, వీటికి సంబంధించినటువంటి అంశాలు, పెండింగ్ లో ఉన్నటువంటి 8 రైల్వే లైన్లు, దాంతో పాటు విభజన హామీలు, దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఇప్పటి వరకు డిక్లేర్ చేయకుండా, మనకు కేటాయించకుండా ఉన్నటువంటి 161 కిలోమీటర్ల ఉత్తర తెలంగాణకు భూసేకరణ కూడా జరిగిపోయినటువంటి దాంట్లో 24,000 కోట్లు కేటాయించాల్సినటువంటి సందర్భంలో దాని పట్ల కూడా కేంద్రం ఇప్పటి వరకు స్పందించకపోవడము, దక్షిణ తెలంగాణలోకి సంబంధించినటువంటి అది ఆల్రెడీగా జాతీయ రహదారిగా డిక్లేర్ అయిపోయింది. దక్షిణ తెలంగాణ ఉన్నటువంటి 189 కిలోమీటర్లకు సంబంధించి కేంద్ర వాటా డిక్లేర్ చేసేటువంటి అంశం కానీ, మెట్రో 2వ ఫేజ్ కానీ, ఇట్లా తెలంగాణకు రావాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, ఆ ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చేటువంటి అంశం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 రైల్వే లైన్ల పెండింగ్ల క్లియరెన్స్ కానీ, అంటే ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే మిత్రులు స్కైవేలు, హైవేలు, రైల్వేలు అని మాట్లాడుతుంటారు. కాబట్టి ఈ తెలంగాణకు రావాల్సినటువంటి ఈ అంశాలు ఇవి. దాంతో పాటు మనకు లాస్ట్ ఇయర్ రాష్ట్ర ప్రభుత్వం 29,000 కోట్ల రూపాయల తెలంగాణ సెంట్రల్ గ్రాంట్స్ వస్తాయి అనుకుంటే, ఇప్పటి వరకు మనకు వచ్చింది 4,32,000 కోట్ల రూపాయలు. ఇంకా 25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశిస్తుంది. వీటితో పాటు ఇంకా వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు పిఎం కిసాన్ ఏదైతే ఇస్తున్నారో అది 6,000 రూపాయల నుంచి 10,000 చేస్తా అన్నారు. అది బడ్జెట్ లో ప్రవేశపెడతారా లేదా చూడాల్సినటువంటి అంశం ఉంది. ఇట్లా తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలు, దాంతో పాటు మెట్రో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇట్లాంటి అంశాలు వీటితో పాటు పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని గతంలో చెప్పినారు సెంట్రల్ గవర్నమెంట్. దాని గురించి కూడా ఈ బడ్జెట్ లో తెలంగాణ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ప్రతిసారి కూడా తెలంగాణ ప్రభుత్వము, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా, పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు ఏదున్నా, బీజేపీ మిత్రులు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రం నుంచి ప్రత్యేక నిధులు
తీసుకురావాల్సినటువంటి మరి ఇప్పటికే చర్చ జరిగి ఉండాలి కేంద్ర ప్రభుత్వంతోని. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి ఈ బడ్జెట్ లో మాకు మా రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాలు మాట్లాడాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ పనితీరు పట్ల కూడా అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి మోడీ గారు మరి ఈ ఈ ఈ సందర్భంగా ఏ విధంగా కేంద్రం స్పందిస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా ఈ అన్ని అంశాలను చూసుకుంటే మన రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయిస్తారు, ఏ విధంగా కేటాయిస్తారు అనేటువంటిది చాలా అంటే మేమందరం కూడా వేచి చూస్తున్నాం బడ్జెట్ లో. రైట్ రోజా గారు. రైట్ అండి రైట్. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ నాయకులు, అండ్ బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి ఇద్దరికి. రైట్ వెంకటస్వామి గారు, ఈరో పక్కేమో దేశవ్యాప్తంగా ట్రంప్ టారిఫ్ల మోత, తర్వాత జియో పొలిటికల్ టెన్షన్స్, మరోవైపు కమోడిటీల ధరలు ఇబ్బంది పెడుతున్నటువంటి వేళ బడ్జెట్లో ఏముంటుందనేటువంటి ఆసక్తి అయితే అందరిలో నెలకొంది. సో ఇప్పటికే మనకి శ్రీనివాస్ గారు చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం కూడా 57 అంశాల పట్ల కేంద్రానికి కూడా ఒక నివేదిక ఇచ్చిందని. సో వీటిలో ఎలాంటి కేటాయింపులు ఉంటాయి తెలంగాణకు అనేది మీ అంచనా? కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఇది కావాలని కోరుకునేటువంటి వ్యక్తిగా మనం అప్పీల్ చేసిన అన్ని కూడా సానుకూలంగా స్పందించాలనేటువంటి ఆశ ఉంటుంది డెఫినెట్ గా. అయితే ఇది 12 సంవత్సరాల నుంచి పుష్కరకాలంగా వస్తుంది. 12 సంవత్సరాల నుంచి అది టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇలా మా ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆనాడైనా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా లేదా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతుందనేది చాలా స్పష్టం. కొన్ని సందర్భాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ వివక్షతకు కారణము కేసీఆర్ గారి యొక్క యాటిట్యూడ్ అని చెప్పినారు. అంటే ఆయన కేంద్ర ప్రభుత్వంతో కానీ లేకపోతే ప్రధానమంత్రితో కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రులతో కానీ ఆయన సవ్యంగా వ్యవహరించలేదు. కాబట్టి ఆయన ఫెయిల్యూరు కారణంగానే రాలేదని కొంత దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నము బీజేపీ మిత్రులు వాళ్ళ చర్చలలో చేసినారు. కానీ అలా ఒక విమర్శకు ఎదురైనప్పటికీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే బీజేపీ పట్ల లేకపోతే మోడీ పట్ల సానుకూలత చూపెడుతున్నాడు, సంథింగ్ ఇస్ రాంగ్ అనేటువంటి రాజకీయ విమర్శ వచ్చినప్పటికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా మన రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చాలా సానుకూలంగా కేంద్రం పట్ల, కేంద్రం యొక్క నిధుల పట్ల, కేంద్రం యొక్క సంబంధాల పట్ల చాలా సానుకూలతను వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని మనం అంతా చూసాం. ఇట్ ఈస్ ఎవిడెన్స్. దానివల్ల విమర్శ వచ్చింది, విత్ ఇన్ ది పార్టీ వచ్చింది, బయట నుంచి కూడా వచ్చింది. ఈవెన్ దెన్ ఈజ్ వెరీ కన్ఫైన్ టు ది గుడ్ రిలేషన్ విత్ ద సెంటర్. ఈవెన్ దో ఇప్పటి వరకు అయితే ఆ దిశగా మోడీ గారు కానీ యూనియన్ గవర్నమెంట్ కానీ నిష్పక్షపాతకంగా ఆంధ్రప్రదేశ్ పట్ల ఎట్లయితే చాలా ప్రేమాభిమానాలతో ఉన్నారో, లేదా మిగతా రాష్ట్రాల విషయంలో అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి యూపీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఇక గుజరాత్ అయితే చెప్పాల్సిన అక్కర్లేదు. సో ఇట్లాంటి ప్రేమ తెలంగాణ పట్ల మాత్రం లేదు అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇది చాలా స్పష్టం. ఇవాళ నేను ఈ బడ్జెట్లోనైనా, ఎందుకంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు తెలంగాణ పక్షాన ఒక ఏది ఫెడరల్ సిస్టంలో ఏదైతే మంచి రిలేషన్ ఉండాలో ఆ రిలేషన్స్ ను ఏ యుగోస్ పోకుండా మేము కాపాడుతున్నాం. ఆ ప్రభుత్వం నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం తోటి ఏ యుగోస్ పోకుండా అన్ని విషయాలలో చాలా సమయంతో చాలా కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నాం. కాబట్టి అట్లీస్ట్ ఈసారైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, తెలంగాణ ప్రభుత్వం యొక్క అప్పీల్ మేరకు తప్పనిసరిగా బడ్జెట్ లో కేటాయింపులు ఉండాలని కోరుకుంటున్నాం, ఉంటాయని ఆశిస్తున్నాం. ఆ దిశగా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని కూడా ఏం తక్కువ చూడలేదు. ఇలా 8 మంది ఎంపీలను గెలిపించిన
ఇవాళ ఈ 8 మంది లేకపోయినట్టు ఉంటే ఆ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేదు. అంటే తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులతోటి ఇలా మోడీ ప్రభుత్వం నడుస్తుంది. దాన్ని కూడా మోడీ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నుంచి గెలిచినటువంటి మా మిత్రులందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కేటాయింపుల విషయంలో ఇగో మేము 8 మంది మీ అష్ట దిగ్గజాలాగా మేము పనిచేసినాం, తెలంగాణకి తెచ్చినామని గర్వంగా చెప్పుకునేటువంటి స్థితి ఉంటుందని ఉండాలని కోరుకుంటున్నా. ఆ దిశగా ప్రయత్నాలు ఎంపీలు మొదలు పెట్టి ఉంటారు. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రఘునందన్ గారు కావచ్చు, పర్టికులర్ గా రఘునందన్ గారు వాస్ట్ దాంతో ఉన్నారు. తర్వాత మంచి అనుభవం ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఒక మంచి ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి దాన్ని కేటాయింపుల్లో ఒక ఒక భారీ బడ్జెట్ మనకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేసి ఉంటారనుకుంటున్నా. దాని యొక్క రిజల్ట్ రేపు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను ఇవాళ. రైట్ అండి. సో వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, అది విన్నారు కదా బీఆర్ఎస్ నాయకులు అలాగే కాంగ్రెస్ నాయకుల వెర్షన్. సో కేసీఆర్ కేంద్రంతో సరిగా వ్యవహరించలేకపోవడం వల్ల అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కేంద్రం నుంచి రావాల్సినటువంటివి సరిగా రాబట్టలేకపోయారు. అండ్ రేవంత్ సరైనటువంటి సంబంధాలు, ఈవెన్ దో ఆయనకి విమర్శలు అంటే మోదీతో అంటగాగుతున్నారు అనేటువంటి విమర్శలు వచ్చినప్పటికీ కూడాను వాటిని లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా సరైనటువంటి సత్సంబంధాలను నడుపుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఈసారి భారీగా ఏమైనా కేటాయింపులు ఉండొచ్చేమో అనేటువంటి ఒక ఇది వ్యక్తపరుస్తూ, దానికి జోడింపుగా యూపీ, ఎంపీ, తర్వాత ఏపీ, గుజరాత్ వంటి రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రేమ మోదీ ఏదైతే చూపిస్తున్నారో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే చూపిస్తుందో అది తెలంగాణ పైన ఖచ్చితంగా లేదు అని అయితే వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నారు. సో ఈసారి ఏమైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తుల మేరకు ఏమైనా కేటాయింపులు ఉండేటువంటి అవకాశం ఉందా? మీ అంచనాలు ఏంటి? అందరికీ నమస్కారం. డెఫినెట్గా ఉంటాయండి. ఎందుకంటే ఫెయిర్ ఎలకేషన్ ఆఫ్ బడ్జెట్ తెలంగాణకు అనేది డెఫినెట్గా ఉంటుంది. లాస్ట్ 10 years 12 years నుంచి ఎలాగో ఎట్లయితే ఇచ్చారో దగ్గర 10 నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు ఏవైతే ఖర్చు పెట్టారో ఆ విధంగా దానికంటే ఎక్కువగా ఇది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని రిక్వైర్మెంట్స్, కొన్ని ప్రపోజల్స్ పంపించారు. ఎస్పెషల్లీ RRR కానీ, లేకపోతే రైల్వే కనెక్టివిటీస్ కానీ, లేకపోతే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా పంపించారు. ఈవెన్ మూసీ కూడా ఉన్నట్టుంది వాళ్ళు, అంటే డిపిఆర్ పంపించడం లేదో తెలియదు కానీ, తర్వాత దానికి వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా డెఫినెట్గా పంపిస్తే, ఆన్ టైంలో పంపిస్తే దాన్ని అవన్నీ కూడా బడ్జెట్లో అలొకేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే పంపించకపోతేనే ప్రాబ్లం. అది పంపించకుండా ఒక బురదజల్లే ప్రయత్నం చేస్తే మరి అది వచ్చే అవకాశాలు ఉండవు కదా. సో రైల్వే కనెక్టివిటీ చూస్తే రైల్వేస్ అన్ని కూడా డెవలప్ అవుతా ఉన్నాయి. రోడ్ కనెక్టివిటీ చూస్తే విపరీతమైన డెవలప్మెంట్ కనపడతా ఉంది. ఈవెన్ మన గ్రీన్ ఫీల్డ్ ఏదైతే హైవేస్ ఉన్నాయో వాటి కోసం కూడా బడ్జెట్ కేటాయిస్తారు. ముఖ్యం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పారు, దగ్గర 80,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి రోడ్ డెవలప్మెంట్ కోసం. రోడ్ సో అలాంటిది అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతో డెఫినెట్గా ఈ బడ్జెట్లో వాటిని కేటాయించే అవకాశాలు ఉంటాయి. సో ఐఎమ్ షూర్ తెలంగాణ డెవలప్ అవుతుందంటే బడ్జెట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటాయించలేదని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దగ్గర 5-6 సంవత్సరాలు కేసీఆర్ గారు వాళ్ళు అడిగింది, ఆ టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏది అడిగినా కూడా అది కంటిన్యూస్గా ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో వస్తూనే ఉంటాయి. సో అదంతా కూడా ఏంటంటే ఎంతసేపులో కూడా వృద్ధ చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే అక్కడ ఎక్కడ కూడా. లేకపోతే ఈ రోజు కనిపించే ఇంత పెద్ద రోడ్లు హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, లేకపోతే గ్రామాల్లో కానీ ఈ రోడ్లు వచ్చినాయంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అడిగితేనే వచ్చిందా, బీఆర్ఎస్ పార్టీ అడిగితే వచ్చిందా, కేసీఆర్ గారు అడిగితే వచ్చిందా? ఇది కంటిన్యూస్ డెవలప్మెంట్. ఇదంతా కూడా తెలంగాణ కాదు, భారతదేశంలోనే ఈ డెవలప్మెంట్ కంటిన్యూస్ ఉండాలని ఆలోచనతోటి లాస్ట్ టైం బడ్జెట్లో చూస్తే ఒక గ్రోత్ ఇంజన్లు కూడా ఒక 4 గ్రోత్ ఇంజన్లు కూడా ప్రకటించారు. సో ఆ గ్రోత్ ఇంజన్లో భాగంగా చాలా రకాల బడ్జెట్ తెలంగాణ కూడా అలొకేట్ అయింది. ఈవెన్ మున్సిపాలిటీస్ కానీ, లేకపోతే పట్టణాల డెవలప్మెంట్ కానీ, ఎందుకంటే ఏదైతే స్మార్ట్ సిటీస్ కానీ, లేకపోతే మిగతా బడ్జెట్ ఏదైతే నిధులు ఉన్నాయో అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో ఆ విధంగా చూస్తే ముందుగా ఏదైతే అగ్రికల్చర్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే అగ్రికల్చర్కి ఇవ్వాల్సిన సబ్సిడీస్ ఇస్తూ ఉన్నారు. దగ్గర 1,000 కోట్ల రూపాయలు రైతులకి సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఇది పిండి బస్తాల మీద, ఈ వాటి మీద. సో ఆ విధంగా తర్వాత సెకండ్ గ్రోత్ ఇంజిన్
డెవలప్మెంట్ పరంగా, తర్వాత థర్డ్ది ఇన్వెస్ట్మెంట్ పరంగా, ఫోర్త్ది ఇది ఎక్స్పోర్ట్స్ పరంగా. ఇవన్నీ చూస్తే భారతదేశంలో అన్ని దేశాల కంటే కూడా హైయెస్ట్ గ్రోత్ ఈ భారతదేశంలోనే ఉంది. ఎందుకంటే దగ్గర 7.GDP 7.4% నమోదైందంటే అర్థమవుతా ఉంది. మిగతా దేశాలు ఎక్కడ కూడా అన్ని కూడా ఇష్యూస్ లో ఉన్నాయి, ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాయి. అలాంటిది భారతదేశంలో ముందుకు పోతా ఉందంటే డెఫినెట్ గా అన్ని రాష్ట్రాలు బాగుపడితేనే, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే ఈరోజు మరి ఇంత పెద్దగా 7.4% అభివృద్ధి జీడిపి నమోదైందంటే డెఫినెట్ గా అన్ని సెక్టర్స్ లో కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఎక్స్పోర్ట్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడైతే ఈవెన్ అమెరికా 50% మన మీద రెస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా మనం ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా డైవర్సిఫై చేసి మిగతా దేశాలకి మనం పంపిస్తా ఉన్నామంటే దాంట్లో కూడా పెద్ద ఎత్తున మరి ఈరోజు ఆ డెవలప్మెంట్ కనపడతా ఉంది, ఆ గ్రోత్ కనపడతా ఉంది. ఈవెన్ ఇన్ఫ్లేషన్ లెస్ దాన్ 1.5% ఉంది. ఇన్ఫ్లేషన్ చెప్పాలి, ద్రవ్యోల్బణం రేట్లు ఎక్కడ కూడా పెరగట్లేవు. సో అలాంటిది వేరే దేశాల్లో విపరీతమైన రేట్లు పెరుగుతూ ఉన్నాయి, క్రైసిస్ లో ఉన్నారు, అప్పులు తెచ్చుకుంటా ఉన్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ ఇండియాలో అలాంటి లేదు. సో అలాంటిది ముందుకు పోతుందంటే డెఫినెట్ గా అన్ని రకాల సెక్టర్స్ ముందుకు పోతున్నాయి కాబట్టి ఈ రోజు ఈ విధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకోని ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ, లేకపోతే కేసీఆర్ గారు చెప్పిన హామీలు కానీ, వాళ్ళు ఏం చెప్పారంటే మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మనకు తెలుసు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనుకుంటే అవి ఎక్కడ కనిపించలేదు. మరి అక్కడ కనిపించకపోతేనే కదా ఈరోజు తెలంగాణ ప్రజలు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టింది. మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు తీసుకొచ్చుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లేశారు. సో అలాంటి పార్టీలు కూడా ఈ రోజు మళ్ళీ వెంకటరెడ్డి గారు బడ్జెట్ లో ఏదైతే అలొకేట్ చేస్తున్నారో అవన్నీ నిజంగా నిధులు రాష్ట్రాలకి వస్తున్నాయా, కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయా? నిధులు మాత్రం మీరు చెప్పినట్టుగా రాష్ట్రానికి చాలా నిధులు వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఇవి ఎందుకు ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది? రోజా గారు ఇప్పటిదాకా 12 సంవత్సరాల కాలంలో 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఖర్చు పెట్టింది కాబట్టే ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కాదు. ఇది వాళ్ళు చెప్పిందే చేయలేకపోతా ఉన్నారు. ఈ రోజు రేపు పొద్దున ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోదాం అనుకుంటారు? వీళ్ళే చెప్పారు కదా, వీళ్ళ ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఒక నిమిషం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, టెక్స్టైల్ ఫ్యాక్టరీ కావచ్చు, నవోదయ విద్యాలయాలు, తర్వాత పెండింగ్ లో ఉన్నటువంటి IIM కావచ్చు, ఇవన్నీ ఎప్పటి నుంచి? బయ్యారం ఉక్కు అనేది అక్కడ ఫీజిబుల్ కాదని రిపోర్ట్ వచ్చింది. ఆ ఫీజిబుల్ దాని పక్కన పెట్టేది ఎప్పుడో అయిపోయింది. అది అవుట్డేట్ అది మీరు చెప్పి అది కేసీఆర్ చెప్పి తీసుకొస్తామని చెప్పుకున్నాడు. ఫ్యాక్టర్ అనేది. రెండవది మిగతా నవోదయ విద్యాలయాలు వస్తా ఉన్నాయి. ఈ బడ్జెట్ లో కూడా ఒక నిమిషం మాట్లాడతారు. నవోదయ విద్యాలయాలు వస్తా ఉన్నాయి. వచ్చినాయి కదా, మొన్న కూడా రీసెంట్ కూడా 4 వచ్చినాయి, ఇంకా వస్తా ఉన్నాయి. డెఫినెట్ వస్తాయి. అప్పీలో మీరు ఒక తెలంగాణ బిడ్డ అయి ఉండి బయారంలో పీస్ఫుల్నెస్ లేదు కాబట్టి ఇవ్వలేదు అనేటువంటి మాట అంటే మనల్ని మనము ఫీజిబిలిటీ లేదని చెప్పి రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ రోజు దాన్ని అక్కడ వీలు కాదు కాబట్టి చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ చెప్పిండు, కేసీఆర్ చేసినప్పుడు ఎందుకు చేయలేకపోయిండు చెప్పండి. ఆయన నిజంగా 10 సంవత్సరాలు ఉండే 10 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలేకపోయిండు? ఒకవేళ నిజంగా స్టేట్ గవర్నమెంట్ చిన్న చూస్తుంటే తీసుకురావచ్చు కదా. పర్మిషన్ లేదు కాబట్టి క్లియర్ గా ఉందండి. ఆ రిపోర్ట్ వచ్చింది, మీరు చదువుకోండి.
చదువుకోండి ఒకసారి రిపోర్టు. దాంట్లో ఫీజిబిలిటీ లేదు కాబట్టి దాన్ని అది రావట్లేదు. అది నెగిటివ్, తెలంగాణకు నెగిటివ్ ఉన్నాయని నువ్వు చదువుకొని వస్తావు. నెగటివ్ తెలంగాణ ఎవరు గురించి నెగటివ్ అని మాట్లాడతావు. చెప్తున్నారు? తెలంగాణ రిపోర్ట్ ఉందని చెప్తున్నారు. మాట్లాడతావు కదా. రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. పాజిటివ్ ఉన్నాయని ఇచ్చేరాదు మరి. పాజిటివ్లు అన్ని వస్తున్నాయి కదా, మీరు చెప్తేనే వస్తున్నాయి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఉచిత రేషన్ కావచ్చు, గ్యాస్ సబ్సిడీ కావచ్చు, ఆరోగ్య పథకాలు కావచ్చు, వీటికి ప్రతిసారి కేటాయింపులు భారీగా ఉంటాయి అని చెప్తాం. కానీ ఎక్కడ ఆ అంచనాకు ఎప్పుడు కూడా తక్కువకే ఇస్తారు తప్ప ఎప్పుడు కూడా దానికి ఇది చేసినటువంటి అవకాశం లేదు. గత బడ్జెట్ హామీల్లో పేదలకు ఇచ్చినటువంటి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో నిజంగా వాళ్ళకి అక్కడ వరకు వెళ్ళాయా? అది ఎంతవరకు మీరు దానిపైన ఒక ఇది చేశారు చెప్పండి. రేషన్ బియ్యం అనేది వస్తూ ఉన్నాయి. 6 కిలోలలో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేది ఓన్లీ 1 kg మాత్రమే. దాని వేల కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి. తర్వాత ఈవెన్ గ్యాస్ సబ్సిడీ వస్తూ ఉంది. తర్వాత మిగతా విషయాలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విషయాలు కూడా వాళ్ళు సీరియస్ తీసుకోవాలి కదా. వాళ్ళు కూడా ఇచ్చేవి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అంటున్నారు. కానీ ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి వీళ్ళు. సో నేను అనేది ఏంటంటే, ఎవరు అడిగినా అడగకపోయినా కూడా మన రిక్వైర్మెంట్ బట్టి ప్రపోజల్స్ పంపిస్తే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం కన్సిడర్ తీసుకొని ఈ ప్రాజెక్టులు కూడా ఇచ్చే. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది, 12 సంవత్సరాలుగా ఎందుకు కట్టట్లేకపోతా ఉన్నారు? ఇప్పటిదాకా డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. కేసీఆర్ గారు సబ్మిట్ చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సబ్మిట్ చేయట్లేదు. ఎందుకు డిలే చేస్తా ఉన్నారు? ప్రాజెక్టులు కట్టలేని పరిస్థితులు ఎందుకున్నాం మనం ఇప్పుడు? ఇవన్నీ కూడా డిపిఆర్ టైంకు సబ్మిట్ చేస్తే, ఈవెన్ మెట్రో ఫేజ్ 2 కూడా ఫేజ్ 1 కంప్లీట్ చేయండి, ఏదైతే హ్యాండ్ ఓవర్ చేయాల్సిన ప్రాసెస్ ఉందో అదంతా కంప్లీట్ చేసేసి చెప్తే డెఫినెట్ గా ఫేజ్ 2కి అలికేట్ చేసే అవకాశాలు ఉంటాయి. మీరు కంప్లీటే చేయలేదు, మళ్ళీ ఫేజ్ 2కి ఎట్లాగా అలికేట్ చేస్తారు? అందుకే రెడీగా ఉంది కేంద్ర ప్రభుత్వం. మన కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు క్లియర్ గా, మీ మంత్రి గారితో మాట్లాడాము. దాన్ని ఆ ఫేజ్ 1 మొత్తం కూడా ఏదైతే ప్రాసెస్ ఉందో, ఏదైతే హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఉన్నారో గవర్నమెంట్ ఎల్ఎన్టీ నుండి, అది కంప్లీట్ చేయమని చెప్తా ఉన్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా డెఫినెట్ గా బడ్జెట్ లో అలొకేట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ మూసీ కూడా వాళ్ళు అలొకేట్ చేసే అవకాశాలు ఉంటాయి. మూసీ డిపిఆర్ పంపించారు ఇప్పటిదాకా. కానీ ఈసారి బడ్జెట్ మాత్రము ఏదో ఒక అద్భుతం జరిగిపోతుంది, ఏదో మిన్ను విరిగి మీద పడిపోతుంది అన్నంత గొప్పగా ఏముండదు. ఇది కేవలం ఎన్నికల బడ్జెట్. రాష్ట్రాల్లో రాబోతున్నటువంటి అస్సోం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల బడ్జెట్గానే చూడాలి. ఇది దేశవ్యాప్తంగా పనికొచ్చేటువంటి బడ్జెట్ ఇది కాదు అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. అదే అంత సోషల్ మీడియా ప్రచారం, కొన్ని పార్టీలు కావాలని బుద్ధి జల్లే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎవరైనా కూడా అదే అంటారు కదా, భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలలో వాళ్ళు చేస్తూనే ఉంటారు కంటిన్యూస్ గా. అది మేము దాన్ని మేము పట్టించుకోం. మాకు కావాల్సింది ఏంటంటే వికసిత భారత్ లక్ష్యమే కావాలి. భారతదేశంలో ఏ మూలన్న వ్యక్తి అయినా కూడా బాగుపడాలి ఆలోచనతోటే బడ్జెట్ రూపొందిస్తూ ఉంటారు. ఆ వికసిత భారత్ 2047 లక్ష్యంగానే పనిచేస్తూ ఉన్నారు. సో అది దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందా, ఇంకొకటి ఉందా అనేది కాదు ఇక్కడ కావాల్సింది. ప్రతి ఒక్కరు బాగుపడాలని ఆలోచనతోటి, అంత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన అదే ఉంటుంది ఎంతసేపు ఉన్నా కూడా. తప్పితే డెఫినెట్ గా అన్ని రాష్ట్రాలు బాగుపడితేనే భారతదేశం బాగుపడుతుంది. ఇంకా మనం ఇప్పుడు 4th స్టేజ్కి వచ్చాం ఎకానమీలో అన్ని ప్రపంచ దేశాల్లో. సో 4th కు 3rd కి వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నాం. అది బై 2032కి అది వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూసాం యూరోపియన్ దేశాలతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం, 0 ట్యాక్స్. మన దగ్గరకు వచ్చే కార్లలో కూడా వేల లక్షల రూపాయలు మనం సేవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి దీంట్లో. సో 0 ట్యాక్స్. సో దానివల్ల దగ్గర నెక్స్ట్ 2 years లో, నెక్స్ట్ 6 years లో ఒక 2 trillion నుంచి 4 trillion డాలర్ ఎకానమీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అట్లాంటిది మనం అందరం చేసుకుంటా ఉన్నాం. సో జర్మనీని అధిగమించి కూడా మన 3rd స్టేజ్కి పోయే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ బై 32కి. అందుకే అన్ని రాష్ట్రాలు బాగుపడాలని ఆలోచన ఉంది, అన్ని రాష్ట్రాలకి డెవలప్మెంట్ జరగాలని ఆలోచన ఉంది, అన్ని రాష్ట్రాల్లో అలొకేషన్ జరగాలని ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పంపించే ప్రపోజల్స్ బట్టి ఉంటుంది తప్పితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు అయితే చేయదు. రైట్ సత్యం గారు, ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ డీల్స్ తో కావచ్చు, ప్రస్తుతం మనం ఉన్నటువంటి జీడిపి కావచ్చు. సత్యం గారు, ముగ్గురు మాట్లాడిన దాంట్లో ఒకటి రెండు తేడాలు ఉన్నాయి, అవి చెప్పనివ్వండి. ఓకే, ఎందుకంటే వ్యూవర్స్ కి అర్థం కావాలి. ఇవాళ వెంకటస్వామి శ్రీనివాస్ గారు ఇద్దరు అడిగింది ఏంటంటే బీఆర్ఎస్
కాంగ్రెస్ ప్రతినిధులు తెలంగాణకు ఏం ప్రాజెక్టులు ఇస్తారు, అవును. మిగతా రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ప్రాజెక్టు తెలంగాణకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టు శాంక్షన్ చేయాలి ఈ బడ్జెట్లు అనేది వాళ్ళిద్దరి కోరిక. కానీ వెంకటరెడ్డి గారు అన్నది ఏమిటంటే, వెంకటరెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చి అంటే, వెంకటరెడ్డి గారు చెప్పేది ఏంటంటే నాగపూర్ నుంచి శ్రీశైలం నేషనల్ హైవే వేశారనుకోండి, ఈ మధ్యలో తెలంగాణ రైల్వే లైన్ ఎంత పొడుగు ఎంత ఖర్చు అయింది తెలంగాణకి ఇచ్చినట్టు కింద లెక్క. అట్లాగే సెంట్రల్ స్కీమ్స్ అన్ని సెంట్రల్ స్కీమ్ బియ్యానికి కాంట్రిబ్యూషన్ ఉంటుంది, రైల్వే కాంట్రిబ్యూషన్ ఉంటుంది, నేషనల్ హైవేస్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అది నేషనల్ లెవెల్లో చెప్పే ఎక్స్పెండిచర్లో ఈ రాష్ట్రంలో ఎంత ఖర్చు చేసినా అది కేంద్రం ఇచ్చిన కింద లెక్క అనేది వెంకటరెడ్డి గారు చెప్పేటువంటి ఉదాహరణ. అయితే ఇవాళ ఒక నిజం ఏంటంటే మొత్తం ఆదాయంలో 66% కేంద్రం చేతిలోకి పోతుంది, అన్ని రాష్ట్రాలకు కలిపి 34% వస్తుంది. అట్లాగే ఖర్చు అన్ని రాష్ట్రాలు కలిపి 66% ఖర్చు పెడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టేటువంటి ఖర్చు 34% ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎందుకు రాష్ట్రాలు కేంద్రం మీద ఆధారపడుతున్నాయంటే, ఆదాయం తక్కువ ఉంది రాష్ట్రాలకు. ఈ బీజేపీ రాష్ట్రం, కాంగ్రెస్ రాష్ట్రం, కమ్యూనిస్ట్ రాష్ట్రం కాదు, అది పక్కకు పెట్టండి, ఒక ఎకనామిస్ట్గానే చెప్తున్నా. 34% ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు 66% ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రాష్ట్రాలు మొత్తం కేంద్రం మీద ఆధారపడుతున్నాయి. ఏ రాష్ట్రమైనా ఇవాళ డెవలప్మెంట్ యాక్ట్ చేస్తే అప్పు తెచ్చి చేయటం తప్ప సొంత వనరుల నుంచి మోపపు చేసే పరిస్థితి లేదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో తర్వాత ఇంకోటి కూడా ఏది పెరిగినా, ఇప్పుడు ట్యాక్స్ పెరిగింది, రాష్ట్రాలకు వాటా రాదు, సెస్ పెంచుతున్నారు, సెస్ పూర్తిగా కేంద్ర చేతిలో ఉంటుంది, రాదు. అట్లాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం డివిడెండ్ ఇస్తుంది, 2 లక్షల నుంచి 4 లక్షల కోట్ల మధ్య, రాష్ట్రాలకు రాదు. ఇటువంటి అన్ని కేంద్రం చేతిలో పోతున్నాయి. డిఏ పెంచితే కేంద్రం వేస్తే రాష్ట్రాలు కూడా పెంచాలి, దీనికి అదనంగా వచ్చేటువంటిది లేదు. కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మన ఉపాధి హామీ పథకం మార్చారు, 120 రోజులకు పెంచుతున్నాం అన్నారు. 120 రోజులకు కాదు, గతంలో 100 రోజులు ఉన్నప్పుడు కూడా యావరేజ్ దొరికింది 60 రోజులకే పని. కాబట్టి 100 నుంచి పెంచాల్సిన పని లేదు. కానీ రాష్ట్రాలు 40% కాంట్రిబ్యూట్ చేయటం అంటే రాష్ట్రాల మీద భారం. కాంట్రిబ్యూట్ చేయలేవు, ఉపాధి రోజులు తగ్గిపోతాయి, నిర్వీర్యమైపోద్ది. కాబట్టి ఇప్పుడు రెండు కాంగ్రెసు తర్వాత తెరాస ప్రతినిధులు కోరుకో మన డైమెన్షన్ వేరు, వెంకటరెడ్డి గారు చెప్పే డైమెన్షన్ వేరు. అంటే కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు అంతా దాంట్లో షేరు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ రోడ్డుకి ఎంత పెట్టింది, రైల్వేకి ఎంత పెట్టింది, లేకపోతే గృహ నిర్మాణానికి ఎంత పెట్టింది, బియ్యం ఎంత కాంట్రిబ్యూట్, అది తెలంగాణకి ఇచ్చినవని వెంకటరెడ్డి గారు అంటారు. వీళ్ళేమంటారు స్పెషల్ ప్రాజెక్టులు కొన్ని శాంక్షన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు పోలవరం ఇచ్చారు, హైదరాబాద్కు రింగ్ రోడ్ 666 ఇవ్వబోతున్నారు, RRలో కాంట్రిబ్యూషన్ ఉంది. అట్లా స్పెషల్ ప్రాజెక్టులు ఇవాళ పాలమూరు రంగారెడ్డి కానీ మరొకటి కానీ నేషనల్ ప్రాజెక్టు, తర్వాత ఆయా విభజన హామీలో ఇంకా 1-2 ఇస్తే అవి తెలంగాణకి ఇచ్చినట్టు. ఇది ఒక అంశం. రెండో అంశం, రాష్ట్రాలు వేసుకున్న అంచనా మేరకు గ్రాంట్లు కానీ సహాయం కానీ రావట్లేదు. ఉదాహరణకు తెలంగాణ గవర్నమెంట్ అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఆఖరి బడ్జెట్లో రాష్ట్ర బడ్జెట్కు వచ్చే ఆదాయంలో 40,000 కోట్లు కేంద్రం నుంచి వస్తుందని అంచనా వేసుకున్నారు. తీరా బడ్జెట్ ఇయర్ అయిపోయిన తర్వాత చూస్తే 11,000 కోట్లు వచ్చినాయి. పోయిన సంవత్సరం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాంట్లో కేంద్రం నుంచి వచ్చే ఆదాయం బడ్జెటరీ హెల్ప్ 26,000 కోట్లు అంచనా వేస్తే ఇప్పటికి ఎంతోమంది మన మిత్రులు చెప్పినట్టుగా 5-6,000 కోట్లు అంటున్నారు. లేకపోతే ముగింపు వరకు 10-11,000 కోట్లు రావచ్చు. అంటే బడ్జెటరీ హెల్ప్ లేదు, అనుకున్న ఎస్టిమేషన్ వేసుకున్న దానికి, తర్వాత స్పెషల్ ప్రాజెక్ట్ శాంక్షన్ లేదు, ఇతర రాష్ట్రాలకు అవన్నీ చేస్తున్నారు అనేటువంటిది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం. మూడోది ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఎలక్షన్లు జరిగే రాష్ట్రాల్లో ఎక్కువ ఇస్తున్నారు అంటే వెంకటరెడ్డి గారు అదేం లేదన్నారు. వాస్తవానికి ఏ ప్రభుత్వం ఉన్నా ఎలక్షన్ జరిగే రాష్ట్రాల్లో మరింత కాదు కానీ ఒక 20,000 కోట్ల నుంచి 40,000 కోట్ల ప్రాజెక్టులు, స్పెషల్ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. అది వాస్తవానికి మొన్న బీహార్ ఎలక్షన్స్ ముందు ఫైనాన్షియల్ ఇయర్లో బీహార్కు 40,000 కోట్ల బెనిఫిట్ అయ్యేటువంటి ఒక ఎయిర్పోర్ట్తో సహా అనౌన్స్ చేసింది. అట్లాగే కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు ఒక రైల్వే ప్రాజెక్టు 32,000 కోట్ల ప్రాజెక్టు శాంక్షన్ చేసింది. రాష్ట్ర ప్రజల్ని ఇంప్రెస్ చేయడానికి అటువంటి కేంద్ర ప్రభుత్వాలు చేస్తాయి, అది కొట్టేయడానికి వీల్లేదు. అది కాంగ్రెస్ అధికారంలో, బీజేపీ అధికారంలో, సెంట్రల్ గవర్నమెంట్లు మార్జినల్గా ఓవర్గా ఏదో 1-2 లక్షల కోట్లు అనౌన్స్ చేయవు కానీ ఒక 20,000 కోట్ల నుంచి 40,000 కోట్ల మధ్య వివిధ రాష్ట్రాల్లో ఎలక్షన్ ఇయర్లో అటువంటి హెల్ప్ చేస్తుంది, అది వాస్తవం. కాబట్టి ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు డోల్ డ్రమ్స్ ఉన్నాయి. అది బీజేపీ అయినా కావచ్చు, తెలంగాణ బీజేపీ పరిపాలించేది తెలంగాణ ఎవరైనా కావచ్చు. ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ మన రాష్ట్రాలు పర్యటించింది. పర్యటిస్తే ప్రతి ముఖ్యమంత్రి కూడా
లేకపోతే పన్నుల వాటాలో 42% అగ్రిమెంట్ చేసుకున్నాం, కానీ ఇన్ టైంలో 34% వస్తున్నాయి, కానీ 50% పెంచాలి పన్నుల వాటా అని చెప్పేసి చాలా మంది ముఖ్యమంత్రులు 16th ఫైనాన్స్ కమిషన్ కోరారు. యా ఎందుకు కోరారు అంటే రాష్ట్రాలకు రిజిడ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. అంటే తర్వాత అప్పులు చేద్దామంటే కూడా 4%, 3.5% దాటడానికి వీల్లేదు, ఫిజికల్ డెఫిసిట్ అని రాష్ట్రాల మీద ఒక బార్ ఉంది. రైట్. కాబట్టి ఇటువంటి ఎన్ని కష్టాలలో రాష్ట్రాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. దీనికి కొన్ని వేఅవుట్ ఏవైనా బడ్జెట్ల ప్రతిపాదనలు వస్తే రాష్ట్రాలు కొంత సర్వైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్ సార్, చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు అనుగుణంగా ఈసారి బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు ఉంటాయా లేదా చూద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కత్తి వెంకటస్వామి గారు, సత్యం గారు, వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ.